Today's class is QA introduction class number 4 అమ్మాయిరాజు. సో చూడండి మనం లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకుంటున్నాం. సో we discussed about XPath. Selenium IDEలో మనం XPath కోసం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా రియల్ టైంలో అయితే మనం XPath ఓన్గా రాయాల్సిన పని లేదండి. రియల్ టైంలో మనం XPathని కాపీ పేస్ట్ చేస్తాం. అది ఎలా అనేది మనం లాస్ట్ 2 క్లాసెస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ నేమ్కి సంబంధించిన XPath కావాలంటే ఏం చేస్తామండి, యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేస్తాం, ఇన్స్పెక్ట్లోకి వెళ్తాం. ఇన్స్పెక్ట్ విండోలో యూ కెన్ సీ ఏ డార్క్ లైన్, మీకు ఒక సెలెక్టెడ్ లైన్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఆ లైన్ పైన రైట్ క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్లో కాపీ XPath. ఓకే, సో ఇక్కడ మీకు ఇన్స్పెక్ట్ విండోలో యూ కెన్ సీ ఏ డార్క్ లైన్. ఈ డార్క్ లైన్లో మనం రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో కాపీ XPath. సో రియల్ టైంలో అయితే మనందరం కూడా XPathని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఎస్టర్డే మనం టాపిక్ స్టార్ట్ చేసాము. ఎస్టర్డే మనం ఏం టాపిక్ స్టార్ట్ చేసాం, హౌ టు రైట్ ద XPath మాన్యువల్లీ. సో XPathని మాన్యువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో వీ కెన్ రైట్ ద XPath ఇన్ డిఫరెంట్ వేస్. XPathని మనం డిఫరెంట్ వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. అందులో ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని XPath ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఎస్టర్డే మాట్లాడుకున్నాము. సో ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ నేమ్కి సంబంధించి ప్రాపర్టీస్ చూడాలి అంటే జస్ట్ గో టు ద ఇన్స్పెక్ట్ విండో. సో ఇన్స్పెక్ట్ విండోలో యూ కెన్ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్. ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. నేమ్ అని, ఐడి అని, వాల్యూ అని. సో వీ కెన్ సీ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో విత్ యూజింగ్ వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్, మన అవసరాన్ని బట్టి ఒకటి లేదా ఎక్కువ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని యూ కెన్ ఫైండ్ అవుట్ ద XPath. మనం ఎస్టర్డేస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము, రిలేటివ్ XPath ఎప్పుడు మనకు దేంతో స్టార్ట్ అవుతుంది, ఆల్వేస్ ద రిలేటివ్ XPath ఈస్ బిగినింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్, అండ్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు రైట్ ద ట్యాగ్ నేమ్. ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏముంది చూడండి, మీ సెలెక్టెడ్ లైన్లో ద ట్యాగ్ నేమ్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. లోపల మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవచ్చు అని చెప్పుకున్నామండి. ఎస్టర్డే మనం ఏం తీసుకున్నామో @నేమ్ ఈక్వల్ టు, సో యూ కెన్ యూజ్ ఐదర్ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్, రెండింటిని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ద నేమ్, ఇక్కడ ఏదైతే మనకి నేమ్ కనిపిస్తుందో ఈ నేమ్ని మనం కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. సో మరి XPath రైట్ ఆర్ రాంగ్ ఎలా చెక్ చేయొచ్చు, హౌ టు చెక్ వెదర్ దిస్ XPath ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో చెక్ చేయాలి అనుకున్నట్టయితే ఒకసారి XPath ఇలా కాపీ చేయండి. గో టు యువర్ ఇన్స్పెక్ట్ విండో. ఇన్స్పెక్ట్ విండోలో Ctrl+F, యూనిట్ టు ప్రెస్ Ctrl+F లో యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద XPath. సో ఇక్కడ మన XPathని పేస్ట్ చేయండి, మనం రాసిన XPathని. మీకు 1 వస్తే మనకి ఎస్, ఈ XPath అనేది కరెక్ట్ అని చెప్పి ప్రూఫ్ అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విత్ యూజింగ్ వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్, మీకు ఒక ప్రాపర్టీతో యూనిక్నెస్ అనేది పాసిబిలిటీ లేకపోతే మీరు ఎన్ని ప్రాపర్టీస్ అయినా ఇక్కడ రాయొచ్చు అని చెప్పి ఎస్టర్డే క్లాస్ అనేది మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఎస్టర్డే లాస్ట్లో మనం ఏం మాట్లాడుకున్నామో ఎండింగ్ ఆఫ్ ద క్లాస్లో, ఇఫ్ ద ఎలిమెంట్ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్, మీ ఎలిమెంట్లో ఎలాంటి ప్రాపర్టీస్ లేకపోతే, అమ్మ ఈరోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే డోంట్ వరీ. సో మనం రేపటి నుంచి వెబ్ డ్రైవర్ స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ ఇదంతా కూడా బేసిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం. XPathని మాన్యువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ ఫర్ నాలెడ్జ్ కోసం మాట్లాడుకుంటున్నాం ఇదంటే. సో ఈవెన్ మన రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మన 10:40 డౌట్స్ క్లాస్ ఉంటుందమ్మా. 10:40 డౌట్స్ క్లాస్లోకి వస్తే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను రెక్టిఫై చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఫస్ట్ డే ఈరోజు అటెండ్ అయిన వాళ్ళు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి మనం వెబ్ డ్రైవర్ స్టార్ట్ చేస్తాం. వెబ్ డ్రైవర్ బిగినింగ్ నుంచి మీరు ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సి ఎస్టర్డే క్లాస్ మనం దేంతో ఎండ్ చేస్తామో, కొన్ని ఎలిమెంట్స్కి ప్రాపర్టీస్ అనేవి కనిపించవు, లేదా ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాపర్టీస్లో యూనిక్నెస్ అనేది మనకు ఉండదు. ద ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు బి డూప్లికేట్ అవుతూ ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటమ్మా, సిబ్లింగ్స్ లేదా పేరెంట్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం ఎస్టర్డే ఎండింగ్లో. సో అదే విషయాన్ని ఒకసారి మీకు చెప్తా చూడండి. ఎస్టర్డే చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర కూర్చున్నారు. మీరు ఒక రమేష్ అని ఒక పర్సన్ పిలిచారు. అక్కడ ఒక రమేష్ ఉంటే పర్వాలేదు, మల్టిపుల్ రమేష్ ఉన్నారు, చాలా మంది రమేష్ ఉన్నారు. మీరు రమేష్ అనగానే ఒక 2-3 రమేష్లో రెస్పాండ్ అవుతున్నారు. సో దెన్ మీకు కావాల్సిన రమేష్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, వాళ్ళ బ్రదర్ నేమ్ మీకు తెలుసు, వాళ్ళ బ్రదర్ రాము అనుకోండి. అప్పుడు మీరు ఈ పర్సన్ ఏమని పిలవచ్చమ్మా, రాముస్ బ్రదర్ రమేష్. సో రాముస్ బ్రదర్ రమేష్ అంటే మీకు ఎంతమంది రెస్పాండ్ అవుతారమ్మా, ఒక రమేష్ మాత్రమే రెస్పాండ్ అవుతారు. అంటే ఇక్కడ సిబ్లింగ్, వాటి తలక సిబ్లింగ్ తలక నేమ్ని బేస్ చేసుకొని మనం ఆ రమేష్ని ఫిల్టర్ చేయొచ్చు. సో లైక్ దట్ మీకు ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది యూనిక్నెస్ లేకపోతే, దెన్ విత్ యూజింగ్ సిబ్లింగ్స్ కాన్సెప్ట్ లేదా విత్ యూజింగ్ పేరెంట్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్
యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్ యూనిక్లీ. మీరు ఆ ఎలిమెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. అసలు సిబ్లింగ్ అంటే ఎలా ఉంటుంది, పేరెంట్ అండ్ చైల్డ్ అంటే ఎలా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, జస్ట్ మీకు అర్థం కావడానికి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, సమ్ ఎక్స్వైజెడ్, సమ్ పీక్యూఆర్, ఇలా కొన్ని ట్యాగ్స్ ఉన్నాయనుకోండి. వీటన్నింటినీ మనం ఏమని చెప్తామంటే ఇవన్నీ కూడా సిబ్లింగ్స్ అని చెప్తాము. ఆల్ దీస్ ట్యాగ్స్ ఆర్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే అర్థం ఏంటమ్మా, సేమ్ అలైన్మెంట్లో ఉన్నాయి, అన్నీ కూడా ఒకటే అలైన్మెంట్లో ఉన్నాయి. అలా కాకుండా ఈ ఏబిసి తర్వాత ఇలా ఎక్స్వైజెడ్ ఉందమ్మా, తర్వాత ఇలా పీక్యూఆర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చమ్మా, ఏబిసిని పేరెంట్ ట్యాగ్ అంటాం. ఏబిసి ఇస్ కాల్డ్ యాజ్ ఏ పేరెంట్ ట్యాగ్. సో దాని అండర్లో మనకి చైల్డ్ ట్యాగ్స్ అంటే ఏమొస్తాయమ్మా, ఎక్స్వైజెడ్ అనేది ఒక చైల్డ్ ట్యాగ్, పీక్యూఆర్ అనేది ఒక చైల్డ్ ట్యాగ్. ఎక్స్వైజెడ్, పీక్యూఆర్ ఈ రెండు కూడా చైల్డ్ ట్యాగ్స్ అవుతుంది. సో ఈ రెండింటికి పేరెంట్ ఎవరమ్మా, ద ఏబిసి ఇస్ ద పేరెంట్. ఇక్కడ సిబ్లింగ్స్ అంటే ఏ రెండు సిబ్లింగ్స్ అవుతాయమ్మా, వాట్ ఆర్ ద సిబ్లింగ్స్ హియర్, ఎక్స్వైజెడ్ అండ్ పీక్యూఆర్ ఈ రెండు కూడా మనకి ఏమవుతాయమ్మా, సిబ్లింగ్స్ అవుతాయి. బోత్ ఆర్ సిబ్లింగ్స్. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇంకో ట్యాగ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈఏఎస్డి అని చెప్పి ఒక ట్యాగ్ తీసుకున్నాం. రైట్. సో ఇప్పుడు ఒకసారి రిలేషన్ చూద్దామా. ఎక్స్వైజెడ్కి ఏమైనా చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయా? ఈజ్ దర్ ఎనీ చైల్డ్ ట్యాగ్స్ ఫర్ ఎక్స్వైజెడ్? ఎక్స్వైజెడ్ అండర్లో చైల్డ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నో, దెర్ ఈజ్ నో చైల్డ్ ట్యాగ్స్ అండర్ ఎక్స్వైజెడ్. మా పీక్యూఆర్ అండర్లో చైల్డ్ ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఎస్, ద పీక్యూఆర్ ఈస్ హ్యావింగ్ వన్ చైల్డ్ ట్యాగ్. ఏంటమ్మా చైల్డ్ ట్యాగ్? ఏఎస్డి. ఏఎస్డి ఈస్ ద చైల్డ్ ఫర్ పీక్యూఆర్. అంటే ఏఎస్డికి పేరెంట్ అంటే ఏం చెప్తారమ్మా? హూ ఇస్ ద పేరెంట్ ఫర్ ఏఎస్డి? మా ఏఎస్డికి పేరెంట్ ఎవరు? ఏఎస్డి పేరెంట్ ఈస్ పీక్యూఆర్. ఏఎస్డి పేరెంట్ ఈస్ పీక్యూఆర్. ఇలా మనం పేరెంట్ అండర్లో చైల్డ్ అండ్ సిబ్లింగ్స్ రెండు ట్యాగ్స్ ఇలా సేమ్ అలైన్మెంట్లో ఉంటే వాటిని ఏమంటామా, సిబ్లింగ్స్ అంటాం. ఇక్కడ ఎక్స్వైజెడ్ అండ్ పీక్యూఆర్ ఈ రెండు కూడా మనకి సిబ్లింగ్స్ అంటాము. అండ్ పీక్యూఆర్కి పేరెంట్ ఎవరమ్మా? హూ ఇస్ ద పేరెంట్ ఫర్ పీక్యూఆర్? ఎవరైనా చెప్పగలుగుతారా? అట్లీస్ట్ మన చాట్ బాక్స్లో అయినా చాట్ చేయగలుగుతారా? ఏబిసి. ఏబిసి. ఎగ్జాక్ట్లీ అమ్మా. పీక్యూఆర్కి పేరెంట్ ఎవరు అంటే ఏబిసి. మా ఎక్స్వైజెడ్కి పేరెంట్ ఎవరమ్మా? హూ ఇస్ ద పేరెంట్ ఫర్ ఎక్స్వైజెడ్? ద ఎక్స్వైజెడ్ పేరెంట్ ఆల్సో ఏబిసి. ఏబిసి. సో మనకి కంపల్సరీ ఈ పేరెంట్ చైల్డ్ సిబ్లింగ్ అనే రిలేషన్షిప్ మనకి తెలిసి ఉండాలమ్మా ప్రతి ఒక్కరికి కూడా. ఓకే. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ఈరోజు క్లాస్ చూద్దాము. ఓకే. సో నా కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్, మన హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్లోకి ఒకసారి వద్దాము. హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్లో మన యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. మనకు తెలిసిన విషయం ఇది. ఇన్స్పెక్ట్ విండోలో ఇక్కడ ఒక చిన్న అరేంజ్మెంట్ చేస్తాను జస్ట్ మీకు అర్థం కావడానికి. యా, చూడమ్మా, అందరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫామ్ అనే ఒక ట్యాగ్ ఉంది. దెర్ ఇస్ ఏ ఫామ్ ట్యాగ్ అని చాలా సెన్సిటివ్ ఇష్యూ, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఒక ఫామ్ ట్యాగ్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ ఫామ్ ట్యాగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది చూడమ్మా, వేర్ దిస్ ఫామ్ ట్యాగ్ ఈజ్ ఎండెడ్, హియర్ ద ఫామ్ ట్యాగ్ ఈజ్ ఎండెడ్. అమ్మా ఇక్కడ స్టార్ట్ అయిన ఫామ్ ఎక్కడ ఎండ్ అయిందమ్మా, ఇక్కడ మీకు ఫామ్ ట్యాగ్ అనేది ఎండ్ అయింది. ఈ ఫామ్ ట్యాగ్ లోపల అంటే ఇన్నర్గా మనకి ఒక 5 ట్యాగ్స్ కనిపిస్తున్నాయమ్మా. అంటే ఫామ్ ట్యాగ్ లోపల మనకి ఎన్ని ట్యాగ్స్ వచ్చాయమ్మా, దెర్ ఆర్ 4 div ట్యాగ్స్ అండ్ 1 ఇన్పుట్ ట్యాగ్. ఒక ఇన్పుట్ ట్యాగ్ ఉందమ్మా, 4 div అనే ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ 5 ట్యాగ్స్ కూడా సిబ్లింగ్స్ అని మనం పిలవగలుగుతాము. ఎందుకమ్మా ఈ 5 ట్యాగ్స్ సిబ్లింగ్స్ ఎందుకు అయ్యాయి? అంటే ఈ 4 div ట్యాగ్స్, ఈ ఇన్పుట్ ట్యాగ్ సిబ్లింగ్స్ అని ఎందుకు పిలుస్తున్నామా? ఇవన్నీ కూడా సేమ్ అలైన్మెంట్లో ఉన్నాయి కదా. ఆల్ దీస్ ట్యాగ్స్ ఆర్ ఇన్ సేమ్ అలైన్మెంట్, ఒకటే అలైన్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీటిని మనం ఏమని పిలవచ్చమ్మా, సిబ్లింగ్స్ అని పిలవచ్చు. అంటే మన భాషలో అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఈ గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్స్లో అంటే టోటల్గా 5 సిబ్లింగ్స్ ఉన్నాయమ్మా. 4 div ట్యాగ్స్, ఒక ఇన్పుట్ ట్యాగ్, టోటల్గా 5 సిబ్లింగ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్స్లో ఓన్లీ ఇన్పుట్కి మాత్రమే మీకు నేమ్ కనిపిస్తుందమ్మా. యూ కెన్ సీ ద నేమ్ ఓన్లీ ఫర్ ఇన్పుట్ ట్యాగ్. వాట్ ఈస్ ద నేమ్? ఇక్కడ నేమ్ ఏం కనిపిస్తుంది చూడమ్మా, _టోకెన్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ ఒక్క నేమ్ని బేస్ చేసుకొని, మా ఇన్పుట్ ట్యాగ్ సంబంధించిన నేమ్ని బేస్ చేసుకొని ఐ వాంట్ టు కాల్ రిమైనింగ్ ఆల్ ద సిబ్లింగ్స్ అందరినీ కూడా నేను ఇప్పుడు పిలవాలనుకుంటున్నాను. సో మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఒక గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్స్ ఒక దగ్గర కూర్చొని ఉన్నారమ్మా.
ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఒక సిబ్లింగ్స్ ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. అందులో మీకు ఒక పర్సన్ నేమ్ మాత్రమే తెలుసమ్మా. ఒక పర్సన్ నేమ్ రమేష్ అనుకోండి. వాడు ఒక్కడి పేరే మీకు తెలుసు, మిగిలిన సిబ్లింగ్స్ ఎవరి పేర్లు మీకు తెలియదేమో. బట్ యూ వాంట్ టు కాల్ రిమైనింగ్ ఆల్ ద పీపుల్ ఇండివిజువల్లీ. ప్రతి ఒక్కరిని 1 by 1 మీరు పిలవాలనుకుంటున్నారు. మీకు ఒకరి పేరే తెలుసు కదా, మరి రిమైనింగ్ వాళ్ళందరినీ మీరు 1 by 1 ఎలా పిలవగలుగుతారమ్మా? ఫస్ట్ మీరు రమేష్ అని పిలవగానే ఆ గ్రూప్లో రమేష్ రెస్పాండ్ అవుతాడు. ఓకే, అంతవరకు బాగానే ఉండమ్మా. మరి రిమైనింగ్ పీపుల్ని ఎలా పిలుస్తారు? రమేష్ ఫస్ట్ బ్రదర్, రమేష్ సెకండ్ బ్రదర్, రమేష్ థర్డ్ బ్రదర్. అదేవిధంగా రమేష్ ఫస్ట్ సిస్టర్, రమేష్ సెకండ్ సిస్టర్, రమేష్ థర్డ్ సిస్టర్. మీకు తెలిసిన పేరు ఒకటేనమ్మా. బట్ ఒక పేరుని పట్టుకొని మీరు ఆ గ్రూప్లో ఉండేటటువంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా పిలవగలిగారు. సో ఎందుకమ్మా? వాళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ కాబట్టి. ఇన్ ద గ్రూప్ ఆల్ ద పీపుల్ ఆర్ సిబ్లింగ్స్. ఇక్కడ కూడా సేమ్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఇక్కడ ఇవన్నీ కూడా సిబ్లింగ్స్ అమ్మా. ఈ సిబ్లింగ్స్లో మీకు ఒక నేమ్ మాత్రమే తెలుసు. ఈ ఒక్క నేమ్ని బేస్ చేసుకొని యూ నీడ్ టు ఐడెంటిఫై ద రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో దాన్నే ఇక్కడ మనం సిబ్లింగ్స్ కాన్సెప్ట్ అంటున్నాము. సో జాగ్రత్తగా వినండి, చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఏదైతే నేమ్ ఇచ్చాడో అండర్స్కోర్ టోకెన్, దీన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఫస్ట్ మన రమేష్ని కాల్ చేయడానికి ట్రై చేద్దాం. మన రమేష్ కాల్ అయిన తర్వాత వాడి తాలూకా బ్రదర్స్ని సిస్టర్స్ని కాల్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ట్యాగ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? యాజ్ పర్ ద ఎస్టర్డేస్ క్లాస్. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం? మనకి రిలేటివ్ ఎక్స్పాత్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతున్నామో? రిలేటివ్ ఎక్స్పాత్ ఈస్ బిగినింగ్ విత్ డబల్ ఫార్వర్డ్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ట్యాగ్ నేమ్ రాయాలి. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? ద ట్యాగ్ నేమ్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్. సో స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్. సో లోపల ఏం రాస్తామా? ప్రాపర్టీ కదా. ఇక్కడ ఏ ప్రాపర్టీ తీసుకుంటున్నామా? నేమ్ అనే ప్రాపర్టీ తీసుకుంటున్నా. @name ఈక్వల్ టు, యూ కెన్ యూస్ ఐదర్ డబల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్, మీ ఇష్టం అమ్మా, రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద నేమ్ హియర్? ఇక్కడ మీకు నేమ్ ఏం టోకెన్. యా, అండర్స్కోర్ టోకెన్. టోకెన్. ఇక్కడ చూడండి, అండర్స్కోర్ టోకెన్. సో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా మనం రాస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ మనకి ఐడెంటిఫై అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తామా? కాపీ ఇట్, గో టు యువర్ ఇన్స్పెక్ట్ విండో, కంట్రోల్ F లో పేస్ట్. యా, యూ కెన్ పేస్ట్ ఇట్. ఎస్, వన్ ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్. మనకు కావాల్సిన ఇన్పుట్ ట్యాగ్ అనేది ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూడమా. ఎస్, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ టోకెన్ ని బేస్ చేసుకొని, అంటే ఈ పర్టికులర్ నేమ్ ని బేస్ చేసుకొని వీ నీడ్ టు ఐడెంటిఫై ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో దానికోసం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటో చూడమా. ద కాన్సెప్ట్ ఈజ్ ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ద నెక్స్ట్ సిబ్లింగ్ అని అర్థం అమ్మా. సో చూడండి, ఫాలోయింగ్ సిబ్లింగ్ అండ్ యూ నీడ్ టు రైట్ ద ట్యాగ్ నేమ్, డివ్ ట్యాగ్. సో చూడండి, ఇక్కడ దీని కంటిన్యూషన్ నేను ఫాలోయింగ్ సిబ్లింగ్ డివ్ ట్యాగ్ అని రాశాను. అంటే ఈ ఇన్పుట్ ట్యాగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి డివ్ ట్యాగ్ అనేది మనకి ఐడెంటిఫై అయింది. చూడమ్మా, ఇక్కడ మనం డివ్ అని రాయగానే సో ఈ టోకెన్ తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ డివ్ ట్యాగ్ మీకు హైలైట్ అయింది చూడండి ఎల్లో కలర్లో. అంటే ఇప్పుడు చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్లో రమేష్ ఫస్ట్ బ్రదర్ అని మీరు పిలిచారు అనుకోండి, రమేష్ ఫస్ట్ బ్రదర్. అప్పుడు మీకు రమేష్ రెస్పాండ్ అవుతాడా, రమేష్ తాలూకా ఫస్ట్ బ్రదర్ రెస్పాండ్ అవుతాడమ్మా? మీకు రమేష్ రెస్పాండ్ అవ్వడు, రమేష్ తాలూకా ఫస్ట్ బ్రదర్ రెస్పాండ్ అవుతాడు. ఇక్కడ కూడా అంతేనమ్మా. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న నేమ్ ఎవరిదమ్మా? మనం యూజ్ చేస్తున్న నేమ్ అండర్స్కోర్ టోకెన్. బట్ ఇక్కడ మనం పిలుస్తున్నది ఎవరిని మనం కాల్ చేస్తున్నాం? దాని తాలూకా ఫాలోయింగ్ సిబ్లింగ్ డివ్ ట్యాగ్, దాని నెక్స్ట్ వచ్చేటటువంటి డివ్ ట్యాగ్ని మీరు ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు. సో అదే ఇక్కడ నేను div 2 అని తీసుకున్నాను అనుకోండి, div 2. సో అంటే ఇక్కడ టోకెన్ నుంచి ఫాలోయింగ్ సిబ్లింగ్ అయినటువంటి div 2 సెకండ్ డివ్ ట్యాగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, రెండో డివ్ ట్యాగ్ మీకు హైలైట్ అయింది. సో ఇక్కడ నేను div 3 అన్నాను అనుకోండి, సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి థర్డ్ డివ్ ట్యాగ్ మీకు హైలైట్ అయింది. సో ఇది నేను మీకు మన G డ్రైవ్లో వేసి పంపిస్తానమ్మా. మీరు ఇదేం రాయాల్సిన పని లేదు. నేను మీకు ఇదంతా కూడా మన డ్రైవ్లోని ఈ నోట్ ప్యాడ్ వేసి పంపిస్తాను, ఎక్స్పాత్ అని చెప్పి నోట్ ప్యాడ్ పంపిస్తాను, తర్వాత చెక్ చేయండి. ఓకే. సో అంటే ఇలా మనం ఈ సిబ్లింగ్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని విత్ యూజింగ్ వన్ ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్ ఒక ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై ద రిమైనింగ్ ఎలిమెంట్స్
we can identify the remaining elements in that siblings group. ఈ సిబ్లింగ్స్ గ్రూప్లో ఒక ఎలిమెంట్ తాలూకా ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం ఏం చేయొచ్చమ్మా, ఐడెంటిఫై చేయొచ్చు. దానికోసం ఇక్కడ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటమ్మా, ఫాలోయింగ్ సిబ్లింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ వే మనకి పేరెంట్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఉందమ్మా, పేరెంట్ అండ్ చైల్డ్. సో పేరెంట్ అండ్ చైల్డ్లో ఒకసారి చూద్దామా. ఇప్పుడు ఈ టోకెన్ ఉంది కదమ్మా, యూఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ అండర్ స్కోర్ టోకెన్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తాను, సో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. సో ఈ అండర్ స్కోర్ టోకెన్కి పేరెంట్ ఎవరమ్మా, హూ ఇస్ ద పేరెంట్ టు దిస్ టోకెన్? మీన్ దీనికి టోకెన్, దీనికి పేరెంట్ ఎవరు అవుతారమ్మా, గెస్ చేయగలుగుతారా? హూ ఇస్ ద పేరెంట్ ఫర్ దిస్ లైన్? ఈ లైన్ కి పేరెంట్ ఇన్పుట్ డాటా. యా అమ్మా, ఎస్ అమ్మా. దీనికి పేరెంట్ ఎవరమ్మా, హూ ఇస్ ద పేరెంట్ ఫర్ దిస్? పేరెంట్ అంటే ఎవరు? మన ఇంకొకసారి చూడండి, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లోకి వెళ్దామా. మీ అందరికీ ఒక ప్రీవియస్గా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయించాను కదా. ఈ ఎక్సర్సైజ్ మా అందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది. సో దట్స్ వై. సో ఇప్పుడు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హూ ఇస్ ద పేరెంట్ టు ఏఎస్డి? ఏఎస్డికి పేరెంట్ ఎవరమ్మా? పీక్యూఆర్. యా, ఏఎస్డి పేరెంట్ పీక్యూఆర్. ఎందుకమ్మా పీక్యూఆర్ అయ్యారు? సో దానికన్నా పైన వన్ స్టెప్ లెఫ్ట్ సైడ్ ఉంది కదమ్మా, ఇలా ఉంటే దాన్ని మనం పేరెంట్ అంటున్నాం. సో నా హూ ఇస్ ద పేరెంట్ టు పీక్యూఆర్? ఏబిసి. యా, పీక్యూఆర్ తాలూకా పేరెంట్ ఎవరు అంటే ఏబిసి. మరి పీక్యూఆర్కి ఎక్స్వైజెడ్కి ఉన్న రిలేషన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పీక్యూఆర్ అండ్ ఎక్స్వైజెడ్? వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అమ్మా, వీళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఇన్పుట్ ట్యాగ్ ఉంది కదమ్మా, ఈ ఇన్పుట్ ట్యాగ్కి పేరెంట్ ఎవరు? హూ ఇస్ ద పేరెంట్? దీనికన్నా పైన ఉండాలి, ఒక స్టెప్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఒక స్టెప్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే ఎవరవుతారు? ఫామ్ ట్యాగ్. హూ ఇస్ ద పేరెంట్ టు ఇన్పుట్? ఇన్పుట్కి పేరెంట్ ఎవరు అంటే ఫామ్ ట్యాగ్ అమ్మ. ఫామ్ ట్యాగ్కి పేరెంట్ ఎవరు? హూ ఇస్ ద పేరెంట్ టు ద ఫామ్ ట్యాగ్? మీ పైన ఉన్న డివ్ ట్యాగ్ ఏమైనా దీనికి పేరెంట్ అవుతుందా అమ్మా? ఈ ఫామ్ పైన ఒక డివ్ ఉంది కదా, అది దీనికి పేరెంట్ అవుతుందా? అవ్వదు. ఎందుకమ్మా పేరెంట్ అవ్వదు? ఈ రెండు కూడా సేమ్ అలైన్మెంట్స్లో ఉన్నాయి కదమ్మా, సేమ్ అలైన్మెంట్స్లో ఉండడం వల్ల మనకి ఈ రెండు కూడా సిబ్లింగ్స్ అవుతాయి. మరి హూ ఇస్ ద పేరెంట్ టు ద ఫామ్? మా ఫామ్కి పేరెంట్ అంటే ఎవరమ్మా? ఆ పైన ఇదే అమ్మా, చూడండి ఇక్కడ డివ్ డేటా ఈక్వల్ టు సోన్స్ ఇది ఉంది చూడమ్మా, ఈ లైన్ ఉంది కదా, నేను సెలెక్ట్ చేసిన లైన్, ఈ లైన్ దేనికి పేరెంట్ అవుతుందమ్మా? దిస్ లైన్ ఈజ్ పేరెంట్ టు ద ఫామ్. ఫామ్ తాలూకా పేరెంట్. పేరెంట్ అంటే ఒక స్టెప్ పైన ఉండాలి, యాజ్ వెల్ యాజ్ లిటిల్ బిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, దీనికన్నా ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయి ఉంది కదమ్మా. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఎలిమెంట్ తాలూకా ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని మనం దాని పేరెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు, మనం దాని పేరెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు అండర్ స్కోర్ టోకెన్ తీసుకొని నేమ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ టోకెన్ అనే దాన్ని బేస్ చేసుకొని మనం దాని పేరెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన విషయమా, ఇన్పుట్ నేమ్ ఈక్వల్ టు టోకెన్ వరకు మీకు తెలిసిందే. దాని కంటిన్యూషన్ మీరు ఏం రాయాలి అంటే, పేరెంట్ పేరెంట్ ద ట్యాగ్ నేమ్ ఆఫ్ ద పేరెంట్, ద ట్యాగ్ నేమ్ ఆఫ్ ద పేరెంట్. ఇక్కడ దీని ట్యాగ్ నేమ్ ఏంటమ్మా? పేరెంట్, ఐ మీన్ ఇన్పుట్ తాలూకా పేరెంట్ ఏదైంది ఇది, దీనికి ట్యాగ్ నేమ్ ఏముందమ్మా? ద ట్యాగ్ ఈజ్ ఫామ్ ట్యాగ్. సో అది హైలైట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో కాపీ, అంటే చైల్డ్ తాలూకా ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని మా చైల్డ్ తాలూకా ఐడెంటిఫికేషన్ అంటే చైల్డ్ తాలూకా నేమ్ని బేస్ చేసుకొని మనం ఎవరిని పిలుస్తున్నాం? దాని పేరెంట్ని పిలుస్తున్నాం. అంటే ఇక్కడ టోకెన్ అనే ఒక నేమ్ని బేస్ చేసుకొని, టోకెన్ అనే ఒక నేమ్ని బేస్ చేసుకొని మనం దాని తాలూకా పేరెంట్ని పిలుస్తున్నాం. దాని పేరెంట్ ఎవరమ్మా? ఫామ్ ట్యాగ్. అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్న నేమ్ ఎవరిది? టోకెన్ అనే నేమ్ వాడుతున్నాం. బట్ మనం పిలుస్తున్నది ఎవరిని పిలుస్తున్నాము? మనం ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నాం? మనం ఐడెంటిఫై చేస్తున్నది దాని తాలూకా పేరెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాం. హూ ఇస్ ద పేరెంట్ ఫర్ ద ఇన్పుట్ ట్యాగ్? ద ఇన్పుట్ ట్యాగ్ పేరెంట్ ఈజ్ ఫామ్ ట్యాగ్. ఫామ్ ట్యాగ్ మనకి దాని తాలూకా పేరెంట్ అవుతుంది. అయితే ఇలా పేరెంట్ అని ఇవన్నీ టైప్ చేయడం మీకు కష్టం అనుకోండి, అంటే మీరు ఇలా పేరెంట్ అని టైప్ చేయడం మీకు కష్టం అని ఫీల్ అయ్యారనుకోండి. సో మనకి ఒక ఈజీ మెథడ్ ఉందన్న. ఏంటి అంటే, మీరు ఇలా పేరెంట్ అని ఫామ్ అని ఇవన్నీ టైప్ చేయడానికి బదులుగా సింపుల్గా మీరు 2 డాట్స్,
2 డాట్స్ పెడితే సరిపోతుంది. సింపుల్లీ యూ కెన్ గో విత్ 2 డాట్స్. చూడండి మీకు కనిపించేటట్టు ఇక్కడ ఇచ్చాను. సో మీరు ఎండింగ్లో ఈ పేరెంట్ అని ఇదంతా కూడా రాయడానికి బదులుగా సింపుల్గా మీరు ఏం చేయొచ్చమ్మా, 2 డాట్స్ అంటే టోకెన్ తర్వాత ఒక స్లాష్, స్లాష్ తర్వాత 2 డాట్స్. 2 డాట్స్ ఇండికేట్స్ పేరెంట్ని ఇండికేట్ చేస్తుంది 2 డాట్స్. ఇక్కడ చూడండి టోకెన్ తర్వాత 2 డాట్స్ పెడితే టోకెన్ తలక పేరెంట్ వచ్చింది. ఇప్పుడు ఇంకో 2 డాట్స్ పెట్టి చూపిస్తానమ్మా, అప్పుడు దీని తలక పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. దీని తలక పేరెంట్ అంటే ఎవరమ్మా, హూ ఇస్ ద పేరెంట్ ద ఫామ్ ట్యాగ్? ద ఫామ్ ట్యాగ్ పేరెంట్ ఈస్, దాని పైన ఉన్నది కాకుండా ఆ పైన ఉన్నదమ్మా, ఇది అవుతుంది. అంటే చూడండి ఇక్కడ ఆరెంజ్ హెచ్ఆర్ఎం లాగిన్ ఫామ్ అని ఉంది చూడమ్మా, ఆరెంజ్ హెచ్ఆర్ఎం లాగిన్ ఫామ్, అక్కడికి వెళ్ళాలి. చూద్దామా వెళ్తుందా లేదా. ఒక స్లాష్ 2 డాట్స్. ఎస్ చూడండి ఇనీషియల్ గా టోకెన్ తలక పేరెంట్ ఎవరమ్మా, ఫామ్ తలక పేరెంట్ ఎవరు, సో ఆరెంజ్ హెచ్ఆర్, సో లాగిన్ ఫామ్ వరకు వెళ్ళింది. ఇలా మనం చైల్డ్ తలక ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని దాని పేరెంట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, లేదా పేరెంట్ తాలూకా సిబ్లింగ్స్. చూడమ్మా ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఇన్పుట్కి పేరెంట్ ఎవరమ్మా, ఫామ్కి పేరెంట్ ఎవరమ్మా, ఇది ఆరెంజ్ హెచ్ఆర్ఎం లాగిన్. దీనిపైన మీకు సిబ్లింగ్స్ ఉన్నాయమ్మా, దీనిపైన ఎన్ని సిబ్లింగ్స్ ఉన్నాయి గెస్ చేయగలుగుతారమ్మా? హౌ మెనీ సిబ్లింగ్స్ ఫర్ దిస్ లైన్? ఈ లైన్ కి పైన ఎన్ని సిబ్లింగ్స్ ఉన్నాయమ్మా? రిమైనింగ్ 2 సిబ్లింగ్స్. 2 సిబ్లింగ్స్ కనిపిస్తున్నాయమ్మా. సిబ్లింగ్స్ అంటే సేమ్ అలైన్మెంట్ లో ఉండేవి సిబ్లింగ్స్ అవుతాయమ్మా. సో దీనికి సిబ్లింగ్స్ అంటే ఏమవుతుంది, H5 అనేది ఈ డివ్ అనేది డాటా, ఆ పైన ఇంకో డివ్ ఉంది చూడమ్మా, అది సిబ్లింగ్ అవ్వదు, అదేమవుతుందమ్మా, పేరెంట్ అవుతుంది, సంబంధించిన పేరెంట్ అవుతుంది. సో ఇక్కడ దీనిపైన మీకు 2 సిబ్లింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 సిబ్లింగ్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్. మనం ప్రీవియస్ గా ఫాలోయింగ్ సిబ్లింగ్ అనేది చూసాం చూడమ్మా. ఫాలోయింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేటటువంటి అంటే దాని కింద ఉండేటటువంటి సిబ్లింగ్స్ ని ఫాలోయింగ్ సిబ్లింగ్స్ అంటాం. దాని పైన ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఏమంటామా, ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ అంటాం. ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ అంటే ఆల్రెడీ మనం ఈ ప్లేస్ లో ఉన్నాం, ఎల్లో కలర్ ఎక్కడ ఉందో చూడండి, దానిపైన మీకు 2 సిబ్లింగ్స్ ఉన్నాయి. ఆ సిబ్లింగ్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి అనుకున్నట్టయితే కోర్స్ రేపటి నుంచి మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవమ్మా. రేపటి నుంచి మనం ఎక్స్పాత్ కాపీ పేస్ట్ చేస్తాం. బట్ ఈ ఒక్క రోజుకి లోపల ఇంటర్నల్ గా లాజిక్ ఎలా డెవలప్ అవుతుంది అనేది మీకు తెలియాలి. అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతున్నాడమ్మా, మీకు ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే తెలుసా లేదా, ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంటే తెలుసా లేదా, సో పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఇవన్నీ మీకు తెలుసా లేదా అని ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నాడు. సో దట్స్ వై నేను చెప్తున్నాను. కానీ మీరు రియల్ టైంలో అయితే దీనిపైన అంతగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, మనకి ఇదంతా కాపీ పేస్ట్లోనే పోతుంది. ఓకే, బట్ యూ షుడ్ హ్యావ్ మినిమం నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ కనీసం ఉండాలని చెప్తున్నాను అంతే. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో దీని కంటిన్యూషన్ అమ్మా. ఇప్పుడు మనం ప్రిసీడింగ్ సిబ్లింగ్ అని ఇస్తున్నాను చూడండి. ప్రిసీడింగ్ సిబ్లింగ్ H5 అని ఇచ్చాను అంటే ఇప్పుడు దీని తాలూకా ప్రిసీడింగ్ సిబ్లింగ్ H5 దగ్గరికి వెళ్ళిందమ్మా. సో అదేవిధంగా ప్రిసీడింగ్ సిబ్లింగ్ H5 అని కాకుండా ప్రిసీడింగ్ సిబ్లింగ్ డివ్ అని ఇచ్చాను అనుకోండమ్మా. అంటే దీని తాలూకా ప్రిసీడింగ్ సిబ్లింగ్ H5 ఒకటి ఉందమ్మా, దీనికి ప్రిసీడింగ్ సిబ్లింగ్ డివ్ ట్యాగ్ కూడా ఉంది. సో ఇలా మనం ఒక ఎలిమెంట్ తాలూకా ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకొని దాని సిబ్లింగ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, దాని పేరెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ పేరెంట్ తాలూకా సిబ్లింగ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఎస్టర్డే మనం ఒక చిన్న పని చేస్తామా, ఎస్టర్డే చేసింది ఈరోజు ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే సెలీనియం ఐడిలో ఓన్గా నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. సో ఆ ప్రోగ్రామ్ ఒకసారి ఈరోజు రిపీట్ చేస్తాను, ఎందుకంటే రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకే రిపీట్ చేస్తున్నాను. సో ఒక 2 మినిట్స్ జస్ట్ చూడండి. సో మన సెలీనియం ఐడిలో ఓన్గా ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఏం చెప్పుకున్నామా, ఇనిషియల్లీ వీ నీడ్ టు కాపీ ద యూఆర్ఎల్. మన ప్రాజెక్ట్ సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ దట్ మే బి, మీ ప్రాజెక్ట్ అనేది ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనే కాదమ్మా, మీ ప్రాజెక్ట్ అనేది బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. మీకు ఏదైతే ప్రాజెక్ట్ అసైన్ చేశారో మీ ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేయాలి. సో ఆఫ్టర్ దట్ గో టు యువర్ ఐడి, మీ సెలీనియం ఐడిలోకి వెళ్ళండి. సెలీనియం ఐడిలో ఓన్గా ప్రోగ్రామ్ రాయాలి అంటే ఎక్కడికి వెళ్తామా, సెలీనియం ఐడిలో మనం ఓన్గా ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే go to the third option. So what is the create third a new option? project. Create a new project. Yes sir. Go to the project name. ఏదైనా మీకు నచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండమ్మా. మన ప్రాజెక్ట్ హెచ్ఆర్ఎం కదా, హెచ్ఆర్ఎం అని ఇస్తున్నాను. ఓకే,
సో యూ కెన్ సీ ద బ్లాంక్ ఐడి, ఖాళీగా ఉండే ఐడి ఒకటి కనిపిస్తుందమ్మా. టాప్లో యూనిట్ టు పేస్ట్ యువర్ యూఆర్ఎల్. చూడండి టాప్లో యూఆర్ఎల్ అడుగుతుంది, యూనిట్ టు పేస్ట్ ఇట్. ఆల్రెడీ ఇదే ప్రోగ్రామ్ లాస్ట్ 2 days నుంచి రిపీట్ చేస్తున్నాను. సో దట్స్ వై కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. సో మీరు ఎవరికైనా అర్థం కాకపోతే నిన్నటి క్లాస్ అయినా వినండి, లేదా డే బిఫోర్ ఎస్టర్డే. లాస్ట్ 2 days నుంచి ఇదే ప్రోగ్రామ్ మనం రిపీట్ చేస్తున్నాం. ఓకే, సో ఓపెన్ కమాండ్లో జస్ట్ వీఆర్ ఓపెనింగ్ ద అప్లికేషన్, మన హెచ్ఆర్ఎం సైట్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వీఆర్ టైపింగ్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ని టైప్ చేయడానికి కమాండ్ ఏంటమ్మా, టైప్ కమాండ్ టార్గెట్. సో ఈరోజు ఇది రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది, చివరి వరకు చూడండి. ఎందుకు రిపీట్ చేస్తున్నాను, రీజన్ ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. సో ప్లీజ్ వెయిట్. ఎందుకు రిపీట్ చేస్తున్నాను, రీజన్ ఉండడం వల్ల రిపీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మన యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో యూ కెన్ సీ ద నేమ్. ఇక్కడ మన ప్రాపర్టీస్లో ఐడి ఉందేమో వెతుకుతామమ్మా, ఐడి లేదు. ఐడి లేకపోతే మీరు నెక్స్ట్ ప్రయారిటీ ఏంటమ్మా, నేమ్. యూ నీడ్ టు కాపీ ద నేమ్. యూజర్ నేమ్ సంబంధించి నేమ్ని కాపీ చేస్తారు. సో ఇక్కడ మీరు నేమ్ ఈక్వల్ టు యూ కెన్ పేస్ట్ ఇట్. వాల్యూ, వాల్యూ అంటే అర్థం ఏంటమ్మా, ఇన్పుట్ వాల్యూ. వాట్ ఈస్ ద ఇన్పుట్? మన ప్రాజెక్ట్లో యూజర్ నేమ్ ఏమి ఎంటర్ చేయాలి చూడమ్మా. మన ప్రాజెక్ట్లో యూజర్ నేమ్ అనేది అడ్మిన్. మన ప్రాజెక్ట్లో పాస్వర్డ్ ఏంటమ్మా, admin123, admin123. So the continuation is go with a type command target password అమ్మా. సో పాస్వర్డ్ దగ్గర రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి, ప్రాపర్టీస్లో ఇక్కడ కూడా మీకు నేమ్ అనే ప్రాపర్టీ కనిపిస్తుంది. యూ కెన్ కాపీ ద నేమ్ అండ్ మీరు డైరెక్ట్గా పేస్ట్ చేసేసిన మీ ఇష్టమే, లేదా నేమ్ ఈక్వల్ టు అని చెప్పి పేస్ట్ చేసినా కూడా మీ ఇష్టమే. వాల్యూ అంటే ఇన్పుట్ వాల్యూ అమ్మా. ఇన్పుట్ వాల్యూ ఏంటి, admin123. ఆఫ్టర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్. మీరు లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. లాగిన్ బటన్ తలక ప్రాపర్టీస్ ఎలా చూస్తామమ్మా, లాగిన్ ప్రాపర్టీస్ చూడాలి అంటే లాగిన్ పైన రైట్ క్లిక్ చేయండి, గో టు ద ఇన్స్పెక్ట్. మీరు ఫస్ట్ వెతకాల్సిన ప్రాపర్టీ ఏంటమ్మా, ఐడి అనే ప్రాపర్టీ ఉందేమో వెతుకుతారు. దెర్ ఈజ్ నో ఐడి, ఐడి లేదు. నేమ్ అనే ప్రాపర్టీ ఉందేమో వెతుకుతారు. దెర్ ఈజ్ నో నేమ్, నేమ్ అనే ప్రాపర్టీ కూడా ఇక్కడ లేదు. సో నెక్స్ట్ ఏంటమ్మా, ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఎలా కాపీ చేస్తాం, రైట్ క్లిక్. ఈ డార్క్ లైన్లో ఎక్కడైనా కూడా మీరు రైట్ క్లిక్ చేయొచ్చు. రైట్ క్లిక్లో కాపీ, కాపీ ఎక్స్పాత్. సో ఎక్స్పాత్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్. సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్, ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ద లాగిన్ బటన్, లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నవ్ యూ నీడ్ టు రైట్ ఎ కోడ్ ఫర్ లాగౌట్. లాగౌట్కి కోడ్ రాయాలి. మరి రేపటి క్లాస్లో సేమ్ ఇదే ప్రోగ్రామ్ మనకు రిపీట్ అవుతుందమ్మా. టుమారో వీఆర్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇన్ వెబ్ డ్రైవర్. రేపు మనం ఐడి కాదమ్మా, రేపు మనం సెలీనియం ఐడికి బదులుగా రేపటి నుంచి మనం ఎందులోకి వెళ్తున్నాం, వెబ్ డ్రైవర్లోకి వెళ్తున్నాం. మీరేమి ఇన్స్టాల్ చేయొద్దు. రేపటి క్లాస్లో నేనే మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్ ఇస్తున్నాను, ద పాస్వర్డ్ ఈజ్ admin123 లాగిన్. రైట్. సో ఇక్కడ మిమ్మల్ని సేవ్ పాస్వర్డ్ అని అడిగితే నెవర్ అని క్లిక్ చేయండి, డోంట్ సేవ్ ద పాస్వర్డ్. రైట్. సో లాగౌట్ చేయడానికి ఇక్కడ 2 క్లిక్స్ అమ్మా. ఒక క్లిక్ ఎక్కడమ్మా, ఈ డౌన్ యారో ఉంది చూడండి పైన, ఈ డౌన్ యారో పైన ఒక క్లిక్ చేయాలి. ఇక్కడ లాగౌట్ పైన ఒక క్లిక్ చేయాలమ్మా. 2 క్లిక్స్కి మీరు ఇప్పుడు కోడ్ రాయాలి. సో యూ నీడ్ టు రైట్ ఎ కోడ్ ఫర్ 2 క్లిక్స్. సో ఒక క్లిక్ ఏంటి చూడమ్మా, 1 క్లిక్ ఈస్ టార్గెట్. ఎక్కడ క్లిక్ చేయాలని అడుగుతుందమ్మా. ఎగ్జాక్ట్గా డౌన్ యారో ఉంది చూడమ్మా, ఎగ్జాక్ట్గా డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేయాలి. డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు నేమ్ కానీ ఐడి కానీ ఏమైనా ఉందేమో చూడండి అమ్మా. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. ఈ డార్క్ లైన్లో మీకు నేమ్ కానీ ఐడి కానీ ఏం కనిపించట్లేదమ్మా. సో నేమ్ ఐడి లేకపోతే రైట్ క్లిక్ చేయండి, కాపీలోకి వెళ్ళండి, కాపీ ఎక్స్పాత్లోకి వెళ్ళండి. ఓకే ఫైన్. సో ఎక్స్పాత్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, లాస్ట్ క్లిక్ అమ్మా. లాస్ట్ క్లిక్ దేనిపైన, లాగౌట్ పైన క్లిక్ చేయాలి. ఫైనల్లీ యూ నీడ్ టు క్లిక్ ఆన్ లాగౌట్. సో లాగౌట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడమ్మా. లాగౌట్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో లాగౌట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చూడండి. ఎస్, ఎక్కడైనా మీకు నేమ్ కానీ ఐడి కానీ ఏమైనా ఉందేమో చూడండి. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. ఎక్కడ కూడా మనకి నేమ్ ఈక్వల్ టు ఐడి ఈక్వల్ టు అని ఏం కనిపించట్లేదమ్మా. సో అగైన్ గో విత్ రైట్ క్లిక్, కాపీ, కాపీ ఎక్స్పాత్. రైట్. సో ఎక్స్పాత్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి.
సో ఈ ప్రోగ్రామ్ పనిచేస్తుందా లేదా మనం చెక్ చేద్దాం. సో ప్రోగ్రామ్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు లాగౌట్. మీరు మీ ప్రాజెక్ట్ నుంచి లాగౌట్ అవ్వాలని. సో ఇఫ్ యూ లాగౌట్ దెన్ ఓన్లీ యూ కెన్ లాగిన్. లాగౌట్ అయితేనే మీరు లాగిన్ అవ్వగలుగుతారు. సో యూ నీడ్ టు లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. సో లాగౌట్ అయిన తర్వాత మీ ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఎలా రన్ చేస్తామో ఈ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అని ఉంటుంది, స్పీడ్ని మీడియం స్పీడ్లో పెట్టుకోండి అండ్ రన్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇంతవరకు ప్రోగ్రామ్ బాగానే ఉందమ్మా. ఇది మనం ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే 2 రోజుల నుంచి ఇదే విషయం మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ఇదే విషయం ఎందుకు రిపీట్ చేశాను? సో ఎందుకు రిపీట్ చేశానో చెప్తాను చూడండి. ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవనైనా ఎస్ సక్సెస్ఫుల్గా ఇది రన్ అయింది. సో మీకు లాగిన్ లాగౌట్ రెండు కూడా జరిగాయి, మీరు చూడొచ్చమ్మా. సో సక్సెస్ఫుల్లీ ఇది లాగిన్ అయింది యాజ్ వెల్ యాజ్ లాగౌట్ కూడా కంప్లీట్ అయిందమ్మా. సో సక్సెస్ఫుల్లీ ఇట్ వాస్ లాగ్డ్ అవుట్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ లాస్ట్లో మనం లాగౌట్ పైన క్లిక్ చేయడానికి మనం లాగౌట్కి సంబంధించిన ఎక్స్పాత్ పైన డిపెండ్ అయ్యామమ్మా. వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పాత్ ఆఫ్ లాగౌట్. లాగౌట్కి సంబంధించినటువంటి ఈ ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేసాం. బట్ ఎక్స్పాత్ పైన కాకుండా మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందమ్మా. యూ క్యాన్ డిపెండ్ ఆన్ లింక్ టెక్స్ట్. మీరు లింక్ టెక్స్ట్ పైన కూడా డిపెండ్ అవ్వచ్చు. యూ కెన్ డిపెండ్ ఆన్ లింక్ టెక్స్ట్ టు వర్క్ విత్ ఎ లింక్స్. మీరు లింక్స్తో పనిచేసేటప్పుడు లింక్ టెక్స్ట్ని కూడా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. బట్ అది లింకా కాదా మీకు ఎలా తెలుస్తుందమ్మా? హౌ కెన్ యూ సే వెదర్ ఈజ్ ఇట్ ఎ లింక్ ఆర్ నాట్? సో ఏదైనా ఒక ఎలిమెంట్ లింకా కాదా అనేది మీకు కన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాగిన్ ఉంది, లాగిన్ అనేది లింకా కాదా నాకు కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందమ్మా? లాగిన్ పైన రైట్ క్లిక్ చేయండి. లాగిన్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఆ ఇన్స్పెక్ట్ విండోలో మీకు డార్క్ లైన్ కనిపిస్తుంది కదమ్మా. ఈ లైన్ అనేది బిగినింగ్ విత్ ఏ, యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయి ఉంటే, మా ఆల్ఫాబెట్ ఏ ఉంటుంది కదమ్మా, ఏబిసిడిలో ఏతో బిగిన్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ లింక్. అది లింక్ అని అర్థం అమ్మా. ఇఫ్ ద లైన్ ఈస్ బిగినింగ్ విత్ ఏతో బిగిన్ అయి ఉంటే దాని అర్థం ఏంటమ్మా? దట్ ఈస్ ఎ లింక్ అని అర్థం. మా ఈజ్ ఇట్ బిగినింగ్ విత్ ఏ? ఈ లైన్ ఏమైనా ఏతో బిగిన్ అయి ఉందమ్మా? లేదు కదా, సంథింగ్ ఏదో బటన్ అని ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ లింక్. ఇది లింక్ కాదు. సో మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడమ్మా. లోపలికి లాగిన్ అవుతున్నాను. యూజర్ నేమ్ ఈజ్ అడ్మిన్, ద పాస్వర్డ్ ఈజ్ admin 123. లోపలికి లాగిన్ అవదా? అయ్యో ఒక్క నిమిషం. ద పాస్వర్డ్ ఈజ్ admin 123. సో 1 by 1 చెక్ చేద్దామా. ఈ డౌన్ యారో ఉంది చూడండి, ఇదేమైనా లింక్ ఏమో ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఎలా చెక్ చేస్తాం? రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఆ లైన్ బిగినింగ్ అనేది ఏతో ఏమైనా బిగిన్ అయిందేమో చూడమ్మా. ఈజ్ ఇట్ బిగిన్స్ విత్ ఏ? బిగినింగ్లో ఏమైనా మీకు ఏ అనే క్యారెక్టర్ ఉందమ్మా? లేదు కదా. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ లింక్. ఇది కూడా లింక్ కాదు. సో వెరస్ గో టు ద లాగౌట్. లాగౌట్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఈజ్ ఇట్ బిగినింగ్ విత్ ఏ? అమ్మ ఇది ఏతో బిగిన్ అయి ఉందా చూడండి. ఎస్, ఇట్ ఈస్ బిగినింగ్ విత్ ఏ. మీకు ఈ లైన్ అనేది ఏతో బిగిన్ అయి ఉంటే, అమ్మ ఆల్ఫాబెట్ ఏ ఉంటుంది కదా మనకి ఏబిసిడిలో ఏతో బిగిన్ అయి ఉంటే దాని అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ లింక్. ఇట్ ఈస్ ఎ లింక్. హెచ్టిఎంఎల్లో ఏ అంటే యాంకర్ ట్యాగ్ అంటారమ్మా. ఏ స్టాండ్స్ ఫర్ యాంకర్ ట్యాగ్ అంటారు. ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ లింక్. సో ఈ లింక్స్తో మీరు పనిచేసేటప్పుడు ఐడి ఉంటే ఐడితో పనిచేయండి అమ్మా. ఐడి లేకపోతే నేమ్ ఉంటే ఓకే, యూ కెన్ వర్క్ విత్ నేమ్. నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు మీరు దేంతో పని చేయొచ్చమ్మా? యూ కెన్ వర్క్ విత్ ఎక్స్పాత్. మీరు ఎక్స్పాత్తో పని చేయొచ్చు. ఆల్రెడీ మనకు సక్సెస్ఫుల్గా ఎక్స్పాత్తో వర్క్ చేస్తాం, అది ఎగ్జిక్యూట్ అయింది. బట్ వీ హ్యావ్ వన్ ఎక్స్ట్రా ఆప్షన్. ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటి అంటే మీరు లింక్ టెక్స్ట్తో కూడా పని చేయొచ్చు. యూ కెన్ వర్క్ విత్ లింక్ టెక్స్ట్ ఆల్సో. సో వాట్ ఈస్ దట్ లింక్ టెక్స్ట్? లింక్ టెక్స్ట్ అంటే అర్థం ఏంటమ్మా? చూడండి ఈ లైన్కి ఎండింగ్లో, ఈ లైన్ ఎండింగ్లో మీకు క్లోజింగ్ ఆఫ్ ఏ అనేది కనిపిస్తుంది. దీన్ని యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ అంటారమ్మా. చూడండి లాస్ట్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారమ్మా? యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ అంటారు. ఈ యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి ముందర ఉండేటటువంటి టెక్స్ట్, వాట్ ఎవర్ ద టెక్స్ట్ బిఫోర్ క్లోజింగ్ ద యాంకర్ ట్యాగ్, వాట్ ఎవర్ ద టెక్స్ట్ బిఫోర్ క్లోజింగ్ ద యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి మీకు ముందర ఉండేటటువంటి టెక్స్ట్ని లింక్ టెక్స్ట్ అంటారమ్మా. లింక్ టెక్స్ట్ అంటారు.
సో ప్రజెంట్ ఇక్కడ లింక్ టెక్స్ట్ ఏముందమ్మా, లాగౌట్ అని కనిపిస్తుంది. యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ కి ముందర లాగౌట్. ఈ లాగౌట్ ని బేస్ చేసుకుని కూడా మనం వర్క్ చేయొచ్చు. ఎనీవే రేపు మనం వెబ్ డ్రైవర్ తో వర్క్ చేస్తాం చూడమ్మా. ఇది మన వెబ్ డ్రైవర్ కోడ్ ఇది. సో యూ కెన్ సీ ద వెబ్ డ్రైవర్ కోడ్. రేపటి క్లాస్ లో ఇది మనం చూడబోతున్నాం. సో ఈ వెబ్ డ్రైవర్ కోడ్ లో చూడండి, మీరు బై నేమ్, ఇప్పుడు యూజర్ నేమ్ అడ్మిన్ ఎలా ఎంటర్ చేస్తామా, యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి అంటే బై నేమ్ అని చెప్పి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ తలక నేమ్ వాడుతున్నాం. సో పాస్వర్డ్ అడ్మిన్ 123 ఎంటర్ చేయాలి అనుకున్నా కూడా బై నేమ్, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ తలక నేమ్ వాడుతున్నాము. లాగిన్ బటన్కి నేమ్ లేదు కదమ్మా, లాగిన్ బటన్కి నేమ్ లేకపోతే అక్కడ ఏం వాడుతున్నాను చూడమ్మా, బై ఎక్స్పాత్. బై ఎక్స్పాత్, ఇట్ ఈస్ ద ఎక్స్పాత్ ఆఫ్ లాగిన్ బటన్. డ్రాప్ డౌన్ ఉంది కదమ్మా, తర్వాత డ్రాప్ డౌన్ డౌన్ ఆరో ఉంది కదా, డౌన్ ఆరో కూడా మనకి ఎక్స్పాత్ కదమ్మా, మనం ఈరోజు వాడాం. సో రేపు కూడా బై ఎక్స్పాత్ అని చెప్పి, టుమారో ఆల్సో వీఆర్ గోయింగ్ టు యూస్ ద ఎక్స్పాత్ ఫర్ డ్రాప్ డౌన్ లేదా డౌన్ ఆరో. లాస్ట్లో లాగౌట్ పైన క్లిక్ చేయాలి అనుకున్నట్టయితే, లాగౌట్ పైన క్లిక్ చేయడానికి మీరు బై ఎక్స్పాత్ అని రాసిన మీ ఇష్టమే. మీరు బై ఎక్స్పాత్ అని చెప్పి ఇక్కడ మీరు లాగౌట్కి సంబంధించినటువంటి ఈ ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా బై ఎక్స్పాత్కి బదులుగా యూ కెన్ గో విత్ బై లింక్ టెక్స్ట్. బై లింక్ టెక్స్ట్ ఏంటమ్మా ఈ బై అనేది? బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ యువర్ ఎలిమెంట్స్. బై తాలూకా పర్పస్ ఏంటమ్మా, బై అనేది మీ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి. ఎన్ని రకాలుగా మీరు ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయొచ్చమ్మా? ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్? బై నేమ్, బై ఐడి. యాక్చువల్గా ఫస్ట్ ఐడి ఉందేమో చెక్ చేసుకుంటాం, బై ఐడి. ఐడి లేకపోతే ఎక్కడికి వెళ్తామమ్మా, బై నేమ్. నేమ్ కూడా లేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తామమ్మా, బై ఎక్స్పాత్. బై ఎక్స్పాత్. ఇఫ్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ యాంకర్ ట్యాగ్, మీకు ఆ లైన్ అనేది యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయి ఉంటే, ఏతో బిగిన్ అయి ఉంటే, అప్పుడు మీకు ఒక ఎక్స్ట్రా ఆప్షన్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటమ్మా, బై లింక్ టెక్స్ట్. బై లింక్ టెక్స్ట్. ఇంకోటి ఉందమ్మా, బై పార్షియల్ లింక్ టెక్స్ట్. పార్షియల్ లింక్ టెక్స్ట్. లింక్ టెక్స్ట్కి పార్షియల్ లింక్ టెక్స్ట్కి డిఫరెన్స్ ఏంటమ్మా? సో ఇప్పుడు చూడండి, లింక్ టెక్స్ట్ అంటే ద ఎంటైర్ లింక్ టెక్స్ట్, అక్కడ ఉండే లింక్ టెక్స్ట్ అంతా కూడా మనం కాపీ పేస్ట్ చేయాలి. అక్కడ ఏదైతే మనకి లింక్ టెక్స్ట్ ఉందో ఎంటైర్ లింక్ టెక్స్ట్ మనం కాపీ పేస్ట్ చేయాలి. పార్షియల్ లింక్ టెక్స్ట్ అంటే ఏంటమ్మా, ఆ లింక్ టెక్స్ట్లో ఒక పార్ట్, ఏదైనా ఒక చిన్న పార్ట్ ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసి దాని మీద కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ఇది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే చూడండి, కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో కానీ లేదా కొన్ని ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్లో కానీ లాగౌట్ దగ్గర మీ పేరు కనిపిస్తూ ఉంటుంది. అంటే లాగౌట్ రమేష్, లేదా లాగౌట్ సురేష్, లాగౌట్ సతీష్, లేదా మీ అకౌంట్ నెంబర్ అయినా కనిపిస్తుంది. లాగౌట్ 001, లాగౌట్ 006, లాగౌట్ 226 అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే లాగౌట్ అనేది ఉంటుంది, దాని పక్కన మీ పేరు కానీ లేదా మీ అకౌంట్ నెంబర్ కానీ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ డైనమికలీ చేంజింగ్. సో అలా ఉండేటప్పుడు అంటే అందులో ఫిక్స్డ్ పార్ట్ ఉంటుందమ్మా, డైనమిక్ పార్ట్ ఉంటుంది. లింక్ టెక్స్ట్లో ఫిక్స్డ్గా ఉండే పార్ట్ ఉంటుంది, డైనమిక్గా చేంజ్ అయ్యేటటువంటి పార్ట్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం వాడతారమ్మా, పార్షియల్ లింక్ టెక్స్ట్. పార్షియల్ లింక్ టెక్స్ట్. సో ఏదైతే ఫిక్స్డ్ పార్ట్ మీకు ఉంటుందో ఆ ఫిక్స్డ్ పార్ట్ ఇక్కడ మీరు రాసుకుంటారు. ఓన్లీ లాగౌట్ అనేది ఫిక్స్డ్గా ఉంటే ఓకే, లాగౌట్ అనేది ఫిక్స్డ్గా ఏదైతే పార్ట్ ఉందో అది ఇక్కడ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో చూద్దాం. అంటే జస్ట్ మీకు ఒక చిన్న ఐడియా రావాలని చెప్తున్నా అంతే అమ్మా. వీటన్నిటినీ కూడా ఎలిమెంట్ లొకేటర్స్ అంటున్నారమ్మా. ఎలిమెంట్ లొకేటర్స్. ఎలిమెంట్ లొకేటర్స్ అంటే ఏంటమ్మా, ఐడి, నేమ్, ఎక్స్పాత్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్ అండ్ ట్యాగ్ నేమ్. మీరు ట్యాగ్ నేమ్ని కూడా బేస్ చేసుకొని ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు, బట్ డూప్లికేట్ అయి ఉండకూడదు. అంటే ఆ ట్యాగ్ నేమ్తో ఒక ఎలిమెంట్ ఉంటే ఓకే అమ్మా, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే మళ్ళీ మనకి ఏమవుతుంది, డూప్లికేట్